ఛానలుకి స్వాగతం. డిసెంబర్ నెల తర్వాత కుంభరాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా కాని వారి జీవితంలో 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీకు కూతురు ఉందా? ఈ 2 తప్పులు అస్సలు చేయకండి. ఈ భూమండలంలో తులారాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ మాసం తర్వాత ఏ విధంగా ఉంటాయి? వారి జీవితంలో జరగబోయే 5 అతిపెద్ద సంఘటనలు ఏంటి? అలాగే ఎటువంటి 2 తప్పులు చేయకుండా ఉండాలి? అలాగే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారిగా ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ తులారాశివారు ప్రజాకర్షణను, ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, విద్య, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఈ తులారాశివారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. వీరు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశివారి యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ మాసం తర్వాత చూసినట్లయితే కనుక వీరి జీవితంలో 5 సంఘటనలైతే జరగబోతున్నాయి. ఊహించని ఈ 5 సంఘటనలు వీరి జీవితంలో అనేక రకాల మార్పులకు కారణంగా మారబోతున్నాయి. ఈ విధంగా వీరి జీవితంలో జరగబోయే 5 సంఘటనల విషయానికి వచ్చినట్లయితే కనుక తులారాశివారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఉన్నారో ఈ సమయంలో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రయత్నాలు చేశారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఒకేసారి 2-3 అవకాశాలు కూడా రావచ్చు. ఈ యొక్క అవకాశాలను అంటే ఏ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, ఇలా ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తులో మీరు మంచి బాటలోకి వెళ్లగలుగుతారు. మీ భవిష్యత్తుకు ఇక డోకా ఉండదనే చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో శుభవార్త వినే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే ఈ సమయంలో మీరు ఊహించిన విధంగా మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. డబ్బు సమకూరుతుంది. అలాగే విదేశాలకు వెళ్లటానికి వీసా, పాస్పోర్ట్ వస్తుంది. ఈ విధంగా అన్ని మార్గాలు సుగమమవుతాయి. మీరు విదేశాలకి కూడా వెళ్లగలుగుతారు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక వ్యాపారస్తులకి వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా కొన్ని సంవత్సరాలుగా వారితో కలిసి మీరు వ్యాపారాన్ని చేస్తున్నారు. మీ మధ్య చాలా స్నేహం ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో అనుకోకుండా వారితో గొడవలు జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క సంఘటన అనేది మీకు ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు వారితో గొడవలు పెట్టుకున్నారంటే మీ వ్యాపారం అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుంది. అంటే మీరు ఇంతకుముందు 2-3 కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లారు. కానీ ఈ సమయంలో మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. మీ వ్యాపారం కుంటుపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించండి, కానీ సమస్య తీవ్రత పెంచుకోకుండా జాగ్రత్త పడండి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక
వివాహం జరిగి ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే తులారాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవ జరిగి ఎంతో కాలంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు ఈ సమయంలో ఒకరికొకరు తారసపడతారు, మళ్లీ మనసు విప్పి మాట్లాడుకుంటారు. మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించుకొని మళ్లీ మీ బంధాన్ని కొనసాగిద్దామని ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. మీ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ విధంగా విడిపోదామనుకున్న జంట కూడా కలిసే అవకాశాలు ఈ డిసెంబర్ మాసం తర్వాత తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో, మీ తోటి ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా మిమ్మల్ని శత్రువులాగా భావిస్తారు. ఎప్పుడూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని పై అధికారుల ముందు, మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరి ముందు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. వారితో ఎన్నో సమస్యలను గతంలో మీరు ఎదుర్కొన్నారు. అటువంటి వారు ఈ సమయంలో మారిపోయి మీ దగ్గరకు వచ్చి మీ స్నేహాన్ని కోరుకోబోతున్నారు. రియలైజ్ అవుతారు, మీకు క్షమాపణ చెప్తారు. ఊహించని ఈ సంఘటన అనేది మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా ఊహించని 5 సంఘటనలు ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో డిసెంబర్ మాసం తర్వాత కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన వారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, మీకు కూతురు కనుక ఉన్నట్లయితే ఈ 2 తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే ముఖ్యంగా టీనేజ్ వయసు పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే వారితో స్నేహపూర్వకంగా మెదులుకోండి. అంటే వారిని క్రమశిక్షణలో పెట్టాలి, వారిని ఈ విధంగా పెంచాలి అనే టార్గెట్తో వారిపై మీరు అతిగా ప్రెషర్ని తీసుకుని వస్తే అది మీకు ప్రమాదకరంగా మారబోతుంది. అంటే వారు మీతో స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తున్నారు, కానీ వారు మీతో స్నేహపూర్వకంగా ఉండలేకపోతున్నారు. మీరు వారితో కఠినంగా ఉండటం మూలంగా వారు మీతో ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోలేకపోతారు. ఈ విధంగా టీనేజ్ వయసు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే స్నేహితుల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. ఆ స్నేహితుల్లో కూడా కొంతమంది వీరిని తప్పుదోవ పట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో, మీకు కనుక కూతురు ఉంటే ఈ సమయంలో వారి వల్ల ఇటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. చెడు స్నేహాలకు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అతి క్రమశిక్షణ పేరుతో వారిని అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఏదైనా కానీ స్నేహపూర్వకంగా వారి నుండి సమస్యను రాబట్టండి. అలాగే వారితో మీరు స్నేహపూర్వకంగా ఉన్నారంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు మీతో షేర్ చేసుకుంటారు. ఇటువంటి తప్పు జరగకుండా మీరు జాగ్రత్త పడ్డవారవుతారు. ముఖ్యంగా కూతురు విషయంలో కొంతమంది ఏ విధంగా ప్రవర్తిస్తారంటే, తల్లిదండ్రులు ఆడపిల్లని ఒక విధంగా, మగపిల్లల్ని ఒక విధంగా చూస్తూ ఉంటారు. ఈ విధంగా వేరియేషన్ అనేది చూపించడం వారికి చాలా బాధను కలిగిస్తుంది. మరికొంతమంది తల్లిదండ్రులు కూతురు విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఆడపిల్ల అంటే ఈ విధంగా పనులు చేయాలని, ఈ విధంగా ఉండకూడదు, ఆ విధంగా ఉండకూడదు అని తమ యొక్క అభిప్రాయాలను వారిపైన రుద్దటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, వారు చేసే ప్రతి పని విషయంలో మగపిల్లలతో కంపేర్ చేసి వారిని సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటారు. ఇటువంటి తప్పు మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ విధంగా మీరు ప్రవర్తించారంటే ఇది వారిపై ఒక నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా వారు మీకు దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. చెడు స్నేహితుల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వారు మీతో షేర్ చేసుకోలేకపోతారు. వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వారు మీతో చెప్పుకోలేకపోతారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వారిని మగపిల్లలతో కంపేర్ చేసి మాట్లాడటం, మగపిల్లలకి ఆడపిల్లలకి చాలా తేడా ఉంది అని ఈ విధంగా మీరు ప్రవర్తించడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ విధంగా చేశారంటే అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా మీ కుటుంబంలో చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తులారాశికి చెందిన వారు కూతురు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ 2 తప్పులు చేయకండి. ఈ 2 తప్పులు చేయకుండా వారితో స్నేహపూర్వకంగా ఉన్నారంటే ఖచ్చితంగా వారు మీరు చెప్పిన విధంగా వినటానికి ప్రయత్నం చేస్తారు. మీతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారి వల్ల మీకు ఎటువంటి సమస్యలు రావు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ మాసం తర్వాత 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే కూతురు ఉన్నవారు ఈ 2 తప్పులు అస్సలు చేయకండి. ఈ సమయంలో శివారాధన, విష్ణు ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ వీరికి బాగా మేలు చేస్తుంది. లక్ష్మీ పూజ చేయటం కూడా ఎంతో శుభకరం. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.